అరే అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైందిరా, ఉన్నట్టుండి ఒక టాపిక్ ఎవడో ఒకటి రైట్ చేసేసాడు, బట్టలు సరిగ్గా వేసుకోండి అని ఒక అబ్యూజ్డ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడు, ఒక వర్డ్ యూజ్ చేశాడని అందరు వాళ్ళు ఇట్ట తగులుకున్నారండి. దీనివల్ల ఏమవుతుందంటే ఫిలిం ఇండస్ట్రీలో యూనిటీ లేదని సొసైటీకి మీరే చెప్పేస్తున్నారు. మీకు యూనిటీ లేదు, మీకు డిసిప్లిన్ లేదు. ఈ కాంట్రవర్సీ స్టేట్మెంట్లన్నీ సినిమాని హిట్ చేసుకునే దాంట్లో ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. మిమ్మల్ని చూసి మీ పర్సనల్ లైఫ్ని చూసి చాలామంది సినిమాలు థియేటర్లో చూడడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే మీ డిస్కషన్లు, మీ వే ఆఫ్ టాకింగ్, మీ పర్సనల్ లైఫ్ స్టైల్ అంతా క్రాస్ అయిపోయారు. ఇప్పుడేమో వచ్చి అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని ఒకడంటాడు, నేను అలా కాదు నేను ఇలా ఉంటానని ఒకటంటది. మొన్న బాలసుబ్రహ్మణ్యము విగ్రహము రవీంద్ర భారతిలో పెట్టేటప్పుడు ఒక తెలంగాణ వాది పెట్టొద్దన్నాడు, ఓకే ఆయన పెట్టొద్దన్నాడు. మరి మీ ఫిలిం ఛాంబర్లో పెట్టించుకోవచ్చు కదా. అప్పుడు లేని యూనిటీ, అప్పుడు కూడా యూనిటీ లేదు మీకు. ఇప్పుడు డిసిప్లిన్ లేదు, యూనిటీ లేదు, డిసిప్లిన్ లేదు. ఇట్లాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని రోడ్డు మీదకి ఇడ్చి మీడియాలో సర్వనాశనం అవుతున్నారు.